విశాఖపట్నం గాజువాక జీవీఎంసీ 58వ వార్డు చిన్నములగాడ గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు యువత గంజాయి మద్యం మత్తులో పేట్రెగిపోతూ స్థానికులను డబ్బుల కోసం వేధిస్తున్నారు. దీంతో మహిళలు బెంబేలెత్తిపోతూ పోలీస్ కమిషనర్ సంకర్వత బగ్జీకి రక్షణ కల్పించాలంటూ వినతి పత్రాలు అందించారు. ఇండియన్ మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో వ్యవస్థాపకురాలు జీవీఎల్ పద్మ మాట్లాడుతూ 4 అనధికార మద్యం దుకాణాలు, ఒక కిరాణా షాపు యువతకు ఆవాసాలుగా మారాయని, గ్రామం నగర శివారులో ఉండటంతో బయటవారు వస్తూ ఉద్రిక్తత సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసుల చర్యలు ఉన్నప్పటికీ సమయానికి అప్రమత్తమవుతున్న మద్యం వ్యాపారులు ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 58వ వార్డు అండి మాది. ఇక్కడ మా ఊర్లో అయితే మాత్రం మందు, గంజాయి, డ్రగ్స్ అవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడపిల్లలం బయటికి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. ఒంటరిగా వెళ్తే ఆ గంజాయి తాగేసి ఎవరిని ఏడ్ చేస్తున్నారో మత్తులో తెలియట్లేదు. ఈ మధ్యనే 3 కేసులు కూడా వచ్చాయి. 2 కొట్టేశారు చాలా దారుణంగా. అయితే ఈ సమస్యకి మాకు పరిష్కారం కావాలి. దయచేసి సిటీ పోలీస్ కమిషనర్ గారికి మాది ఒకే విన్నపం. ఎన్నో సమస్యలు మీరైతే పరిష్కరించారు, మా ఊరి సమస్యని కూడా మీరు పరిష్కరించాలని చెల్లెత్తి మీకు దండం. నా పేరు అన్న ములగాడ, మా ఊరి పేరు. మాది 58వ వార్డు. మా ఊరిలో ఎక్కువ బెల్ షాపులు, గంజాయి కేసులు ఎక్కువ ఉన్నాయి. అలాగే మొన్న రీసెంట్గా ఒక అతను బాగా మందు తాగేసి 2 ఆడపిల్లలు ఉన్నారు. అతను చావుకు కూడా గురయ్యాడు. సిటీ పోలీస్ కమిషనర్ గారు మా విన్నపాన్ని మన్నించి మా ఊరి సమస్యలని సాల్వ్ చేయాలని కోరు.